అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వినయ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సికంద్రాబాద్. ఈరోజు మనము భుజంలో స్పోర్ట్స్ ఇంజురీలో ఒక రకమైన స్లాప్ టియర్ గురించి మాట్లాడదాం. స్లాప్ టియర్ అంటే ఏంటి డాక్టర్ అంటే, సాధారణంగా మనము ఓవర్ హెడ్ స్పోర్ట్స్ ఏదైతే ఆడతామో, లైక్ బ్యాడ్మింటన్ ఆర్ బాస్కెట్బాల్ ఆర్ వాలీబాల్ ఆర్ టెన్నిస్, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడే ముందు ఒక థ్రోయింగ్ యాక్షన్ చేసినప్పుడు మన భుజంలో ఉండే లేబ్రమ్ అంటాం. అంటే మన గ్లీనాయిడ్ షోల్డర్ జాయింట్లో బాల్ ఇంకా కప్ ఉంటుంది. కప్ చుట్టూ ఉండే కవరింగ్ని లేబ్రమ్ అని అంటాము. ఆ లేబ్రమ్ అనేది ఫోర్స్ఫుల్గా త్రో చేసినప్పుడు ఆ లేబ్రమ్ ఆ అటాచ్మెంట్ నుంచి కప్ దగ్గర నుంచి అవల్షన్ అవుతుందండి. సో అది చిరుగుతుంది. సో ఈ చిరగడం అనేది ఆ సుపీరియర్ భాగం ఏదైతే చిరుగుతుందో దాన్ని స్లాప్ టియర్ అని అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ సుపీరియర్ లేబ్రమ్ యాంటీరియర్ టు పోస్టీరియర్ టియర్. సో ఈ స్లాప్ టియర్ సాధారణంగా థ్రోయింగ్ అథ్లీట్స్లో, స్పోర్ట్స్ ఇంజురీస్లో కామన్గా ఉంటుంది. దీనివల్ల మనము ఫర్దర్గా స్పోర్ట్స్ ఆడలేకపోవడం, వెయిట్ లిఫ్ట్ చేయలేకపోవడం, మూమెంట్స్లో ఇబ్బంది పడడం ఉంటుంది. సో ఇలాంటి స్లాప్ టియర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్, వేరిన్ మేము చెక్ చేసి క్లినికలీ చూసి కొన్ని క్లినికల్ టెస్ట్ చేసి మీ మూమెంట్స్ ఎలా ఉన్నాయో మరి ఫర్దర్ స్కాన్స్ చేసి స్లాప్ టియర్ కనుక ఉంటే మనం ఆర్థ్రోస్కోపిక్ ట్రీట్మెంట్ ద్వారా, అది ఒక డే కేర్ ప్రొసీజర్, వేరిన్ షోల్డర్కి చిన్న రంధ్రాలు చేసి కెమెరా ద్వారా లోపల జాయింట్ ఇన్స్పెక్ట్ చేసి ఆ లేబ్రమ్ ఎక్కడైతే టియర్ అయిందో దాన్ని స్టిచ్ చేసి రిపేర్ చేస్తాం. పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రీ ఇంజురీ లెవెల్కి స్పోర్ట్స్ ఆడడానికి మళ్ళీ నార్మల్గా రెడీ అవుతారు. సో ఇలాంటి స్లాప్ టియర్స్ ఉంటే, మీకు షోల్డర్ ఇంజురీ అవుతే స్పోర్ట్స్ ఆడే ముందు యూ క్యాన్ కన్సల్ట్ us అండ్ టేక్ an opinion. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.